హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిల్లలైతే పడుకొనే ఉండారండి. నేనైతే నిద్ర లేచేసాను అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగే ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి కాబట్టి లేచేసాను. ఈరోజు కొంచెం లేట్ అయిందనుకోండి. సో 7కి లేచాను అనమాట. ఇంకా లేచిన వెంటనే ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళి పిల్లలకి పాలు అయితే వేడి చేసేస్తున్నాను. వాళ్ళకి ఫస్ట్ పాలు వేడి చేసి పెట్టేశానంటే ఇంకొంతసేపు తర్వాత వాళ్ళని లేపి వాళ్ళకి పాలు ఇచ్చేస్తే వాళ్ళు పాలు తాగేస్తారు. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ టైంకి ఇంకా బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తారు కదా అని చెప్పి ఫస్ట్ పాలు అయితే వేడి చేస్తున్నాను. ఇలాగ పాలు వేడి చేసిన తర్వాత దీనిపైన మేగడ ఉంటుంది కదా, ఈ మేగడ ఉంటే పిల్లలు పాలు అస్సలు తాగడం లేదు. దాన్ని నీట్గా వడగట్టేసి ఇవ్వాలన్నమాట. ఇంకా మేగడ ఎలాగో తాగరు కదా, దాన్ని వేస్ట్గా పడేయడం ఎందుకు అని చెప్పేసి దాన్ని తీసి ఒక బౌల్లో అయితే వేసి పెడుతున్నాను. 2 days నుంచి ఇలాగ చేస్తున్నాను అనమాట. ఇంకా ఎలాగో సమ్మర్ హాలిడేసే కాబట్టి పిల్లలకి ఐస్ క్రీమ్స్ చేసి ఇవ్వడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి పాలు బాగా చల్లారిన తర్వాత ఇలాగ పైన మేగడ ఉంటుంది కదా, ఆ మేగడని తీసి ఇలాగైతే ఎత్తి పెడుతున్నాను. మనం ఇంట్లోనే పిల్లలకి ఈజీగా ఐస్ క్రీమ్స్ ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు అనమాట ఈ మేగడతో. అందుకే తీసి ఇలాగే ఎత్తి పెడుతున్నాను. ఇప్పుడైతే పిల్లలు నిద్ర లేచేశారు. ఇంకా వాళ్ళకి పాలు అయితే ఇచ్చేసాను అనమాట. పిల్లలు నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ టీవీ ఆన్ చేసి కార్టూన్స్ చూస్తారండి. ఆ టీవీ సౌండ్తో పిల్లలు నిద్ర లేచారు అని కనుక్కోవచ్చు అనమాట. ఇంక ఇక్కడ పిల్లలకి ఫస్ట్ పాలు ఇచ్చేసాను. పాలు ఇచ్చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి నేను ఇడ్లీ అయితే పెడదాం అనుకుంటున్నాను. ఈరోజు ఇడ్లీకి కాంబినేషన్గా వచ్చి నేనైతే కారం చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. పల్లీల చట్నీ అయితే చాలా బాగుంటుంది, కానీ పల్లీలు ఎక్కడున్నాయో కనపడలేదు. ఇంకా అత్తయ్యకి ఫోన్ చేసి అడుగుదామంటే కూడా ఇక్కడ ఫోన్కి సిగ్నల్స్ ఉండదు. సో మేడపైకి వెళ్ళి ఫోన్ చేయాల్సిందే. ఇంకా సరేలే కారం చట్నీ చేద్దాము, అత్తయ్య వచ్చిన తర్వాత కనుక్కుంటే రేపు పల్లీల చట్నీ చేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఈరోజు అయితే కారం చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే స్టవ్ పైన ఇడ్లీ పోసి పెట్టుకున్న ప్లేట్స్ని అయితే నేను ఇక్కడ పెట్టేస్తున్నాను అనమాట. ఇలాగా ఇడ్లీ పోసి పెట్టేసి ఆ తర్వాత నేను కారం చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను. కారం చట్నీ ప్రిపేర్ చేసేది వీడియో అయితే తీయలేదు. ఇంకా ఆ తర్వాత బట్టలు వాష్ చేయడానికి కూడా వెళ్ళిపోయాను అనమాట. డైలీ బట్టలు డైలీనే వాష్ చేసేస్తాను. ఇక్కడైతే వాషింగ్ మిషన్ లేదు కాబట్టి రోజు బట్టలు రోజు వాష్ చేసుకోవాల్సిందే. 2 days వాష్ చేయలేదంటే ఇంకా 3rd day వాష్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుందన్నమాట. బట్టలు ఎక్కువ పడిపోతాయి కాబట్టి డైలీ బట్టలు డైలీ వాష్ చేసేస్తాను. బట్టలు వాష్ చేసేసి ఇంక ఇక్కడ వచ్చి చూస్తే ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది. ఇంకా సరే ఇడ్లీ తీసి మనం హాట్ బాక్స్లో వేసేసి ఆ తర్వాత బట్టలు ఆరబెడదామని చెప్పేసి ఇక్కడ అయితే ఇడ్లీ తీసి హాట్ బాక్స్లో వేసేస్తున్నాను. అన్నట్టు ఇక్కడ ఎండలు అయితే మండిపోతున్నాయండి. అస్సలు ఉండడానికి అవటం లేదనమాట. అంత భయంకరంగా ఉన్నాయి ఎండలైతే. మీరున్న చోట ఎండలు ఎలా ఉంది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మేమైతే మేడ పైన కూలింగ్ సిమెంట్ కూడా వేపించాలి అనుకున్నాము, కానీ ఇంకా మళ్ళీ చలికాలం స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు కష్టం కదా అని చెప్పేసి ఎలాగోలా అడ్జస్ట్ అవుదాంలే అని చెప్పేసి ఇంకా కూలింగ్ సిమెంట్ అయితే వేపించలేదు. ఇప్పుడైతే నేను బట్టలు వాష్ చేసేసాను కదా, వాటిని ఆరబెట్టడానికి అయితే మేడపైకి వచ్చేసాను.
విలేజ్లో అయితే మార్నింగ్ టైంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదే మన సిటీలలో అయితే ఎర్లీ మార్నింగే గజిబిజిగా లేవాలి, పిల్లలకి బాక్సెస్ రెడీ చేయాలి, వాళ్ళని స్కూల్కి పంపించాలి, ఇలాగా పనిలో అయితే పడిపోతాము. ఇక్కడ కూడా మనము ఎర్లీ మార్నింగే లేస్తాం అనుకోండి, కానీ చాలా ప్రశాంతంగా పనులు అనేవి అవుతూ ఉంటాయన్నమాట. ఇంకా సమ్మర్లో మార్నింగే పొలాలకు వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతారు. ఎండకు ముందుగానే కొంచెం పనులు ఏదైనా ఉంటే చేసుకొని ఇంటికి వచ్చేద్దాము అని చెప్పేసి. అలాగే అత్తయ్య మామయ్య కూడా వెళ్ళారనమాట పొలంకి, పాలు పిండుకొని వచ్చారు. పాలు పోసేసిన తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా మళ్ళీ పొలం దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. 10-10:30కి అంతా మళ్ళీ ఇంటికి అయితే వచ్చేస్తారనమాట. నేను పిల్లలు కూడా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి హాయిగా కూర్చొని చెరుకులు అయితే తింటున్నాము. మేము ఊరు నుండి వచ్చామని చెప్పేసి మామయ్య వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో చెరుకు ఆడుతున్నారు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెరుకులు తీసుకొని వచ్చాడనమాట. ఇంకా మాకు ఇష్టము తింటాము అని చెప్పేసి హాయిగా మేము కూర్చొని ఎంజాయ్ చేస్తూ చెరుకులు అయితే తిన్నాము. ఈరోజు డోక్రా చీటీకి అమౌంట్ కట్టే రోజు అనమాట. నేను కూడా డోక్రాలో ఉన్నాను. నేను లేనప్పుడు అత్తయ్య మీటింగులకు వెళ్తారు, బ్యాంకుకి వెళ్ళి అమౌంట్ నా తరపున కట్టేసి వస్తూ ఉంటారు. ఈరోజు నేను ఉన్నాను కాబట్టి నేనే చూసుకుంటున్నాను అనమాట. మామయ్య అమౌంట్ ఇచ్చేసి వెళ్ళారు, ఇంకా ఎంత అమౌంట్ కట్టాలి ఏంటి అనేది. సో అది నేను ఇక్కడ వీళ్ళకి అమౌంట్ అయితే లెక్క చెప్తున్నాను అనమాట. ఇలాగా అందరం డోక్రా అమౌంట్ కట్టేసిన తర్వాత టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది అని చెప్పి రాసుకుంటారు. అలాగే అందులో 500 నోట్స్ ఎన్ని ఉన్నాయి, 100 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి, 50 రూపీస్వి, 10 రూపీస్వి ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి లెక్క పెట్టి రాసుకుంటారు. వంతు ప్రకారం వెళ్ళి ఇక్కడ అమౌంట్ అనేది బ్యాంక్లో కడుతూ ఉంటారనమాట. నెక్స్ట్ డే ఎవరిదైతే వంతు వస్తుందో వాళ్ళు కట్టడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలాగ మొత్తం అంతా కూడా నీట్గా లెక్క ప్రకారం రాసిస్తారు. ఇంకా డోక్రా చీటీ అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ డ్రెస్సెస్ చూస్తున్నాను అనమాట. లాస్ట్ టైం జ్యువెలరీ వీడియోలో చూసారు కదా, నేను ఇంటి దగ్గర నార్మల్గా వేసుకోవడానికి డ్రెస్సెస్ తీసుకున్నాను అని చెప్పేసి. అందులో ఒక డ్రెస్ అయితే ఆల్రెడీ వేసుకున్నాను. వేసుకున్నప్పుడు కొంచెం లూజ్గా అనిపించింది, కానీ ఒకసారి వాష్ చేసిన తర్వాత కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది సరిపోయిందనమాట. ఒకసారి సైడ్లో మనం స్టిచ్చెస్ అనేది వేసుకున్నామంటే ఎక్కడ కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటుంది. మనకి రెడీమేడ్ అంటే తెలిసిందే కదా, ఏదో వాళ్ళు ఒక కుట్టు వేసి వదిలేస్తారు. ఒకసారి 2 సార్లు వేసామంటే ఆ కుట్లు అనేవి ఊడిపోతాయి. కాబట్టి ఒకసారి మనం కూడా సైడ్లో స్టిచ్చెస్ వేసుకున్నామంటే మనకి స్టిచ్చెస్ అనేది ఊడిపోకుండా ఉంటుందన్నమాట. డ్రెస్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి, నాకైతే నచ్చింది. ఇప్పుడు నేను చూపిస్తాండేది వచ్చి డార్క్ గ్రీన్ వచ్చి టాప్ పైన వచ్చి మనకి రంగోలీ టైప్లో డిజైన్ అనేది ఉందన్నమాట. హ్యాండ్ దగ్గర అంతా కూడా మనకి కొంచెం డైమండ్ డిజైన్ అయితే ఇచ్చినారు. డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను. కానీ బయట షాప్స్లో నేను చూశానమాట సేమ్ ఇలాంటివే డ్రెస్సెస్. అక్కడంతా 600 చెప్పారు, నేను తీసుకున్న షాప్లో మాత్రం 800 చెప్పారనమాట. నేను చిత్తూరులో ఆనంద షాప్లో తీసుకున్నాను ఈ డ్రెస్సెస్. అయితే ఆనందాలో రేట్ ఎక్కువ అనిపించిందండి నాకు. మీరు ఎవరైనా తీసుకోవాలి అంటే 1-2 షాపులు కంపేర్ చేసి తీసుకోండి. నేనైతే ఇంకా అక్కడ టైం లేదు కదా అని చెప్పేసి ఆనందాలో తీసుకున్నాను. అత్తయ్య మామయ్య వాళ్ళు ఎప్పుడైనా సరే ఆనంద షాప్లోనే బట్టలు అనేవి తీసుకుంటారు. వాళ్ళు ఇంకొక షాప్కి అయితే వెళ్ళరనమాట. ఇంకా మా వారు కూడా అక్కడికే తీసుకొని వెళ్ళారు కాబట్టి నేను ఇంకా అక్కడే డ్రెస్సెస్ అయితే తీసుకొని వచ్చుకున్నాను. 1-2 షాపులు తిరిగే టైం ఉంటే కనుక మనం వెళ్ళి చూసుంటే కాస్ట్ ఎంత ఏంటి అనేది తెలుస్తుంది. నేను ఇంకా వెళ్ళలేకపోయాను కాబట్టి నాకు తెలియదు. ఒక డ్రెస్ 800 పడింది నాకు. 200 అంటే మనకి 600 లాస్ అయినట్టు అనిపించింది అనమాట. 3 డ్రెస్సెస్ తీసుకున్నాను కదా, ఒక్కొక్క డ్రెస్కి 200 ఎక్స్ట్రా పడింది. ఇంకా తీసుకొని వచ్చేసిన తర్వాత మనం ఏం చేయలేం కదా, కాబట్టి నెక్స్ట్ టైం నుండి మనం తీసుకునేటప్పుడు 1-2 షాపులు తిరిగి ఏ షాప్లో మనకి కాస్ట్ తక్కువ ఉంది, బట్టల క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పి చెక్ చేసుకొని తీసుకుంటే సరిపోతుందిలే అని చెప్పి ఇంకా కామ్ అయిపోయాను అనమాట. ఇంక ఇక్కడైతే లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను. లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత నేను ఇక్కడ పిల్లలకి వాటర్ మెలన్ అయితే కట్ చేసి ఇస్తున్నాను అనమాట. డోక్రా చీటీ జరిగింది కదా, కాబట్టి లంచ్ ప్రిపేర్ చేయడానికి కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా అత్తయ్య మావయ్య మళ్ళీ పొలం దగ్గర నుంచి వస్తారు కదా, వాళ్ళు లంచ్ చేసేసి కొంతసేపు రెస్ట్ తీసుకుంటారు. కాబట్టి ఇంకా వెంటనే లంచ్ ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి నేను ప్రిపేర్ చేశాను. ఇంకా అప్పుడు వీడియో తీస్తా, లంచ్ ప్రిపేర్ చేయాలంటే ఇంకా లేట్ అవుతుంది అని చెప్పేసి వీడియో అనేది తీయలేదన్నమాట. అలాగే మొన్న మేము
బెంగళూరు నుండి వచ్చినప్పుడు డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళి టెంపుల్ నుండి మా ఇంటికి అయితే వచ్చేసాము. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఇంకా నాన్నకేమో పిల్లల్ని చూడాలని ఉంది అని చెప్పేసి మొన్న నాన్న ఇంటికి వచ్చి పిల్లల్ని చూసుకొని వెళ్ళారనమాట. ఇంకా పిల్లల్ని చూసుకొని వెళ్ళడానికి వచ్చినప్పుడు వాటర్ మిలాను, సపోటా ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళారు. ఇంకా 2 days అవుతా ఉంది వాటర్ మిలాన్ కట్ చేయకుండా అలాగే పెట్టేశాను అని చెప్పేసి ఈరోజు పిల్లలకి వాటర్ మిలాన్ కట్ చేసి అయితే ఇస్తున్నాను. పిల్లలు కూడా హ్యాపీగా కూర్చొని తింటున్నారనమాట. సో ఇదండి ఈరోజు మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు నా రొటీను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.